పుష్ప 2 నుంచి 'కిసిక్' సాంగ్, 'గేమ్ చేంజర్' సినిమా నుంచి 'నాన్న హైరానా' సాంగ్. ఈ 2 సాంగ్‌లో మీకు ఏ సాంగ్ నచ్చిందో జెన్యూన్‌గా అయితే కామెంట్ చేయండి. నాకు ఈ 2 సాంగ్‌లో ఏ సాంగ్ నచ్చింది, ఏ సాంగ్ బాగుంది, ఏ సాంగ్ బాలేదో ఈ వీడియోలో అయితే డిస్కస్ చేద్దాం. దానికన్నా ముందు ప్లీజ్ మన ఛానల్ లైక్ కొట్టండి. లేట్ చేయకుండా వీడియోలో అయితే వెళ్ళిపోదాం. నంబర్ 1 వచ్చేసరికి 'కిసిక్' సాంగ్. ఈ సాంగ్ ఎలా ఉందంటే మనకైతే ఫస్ట్‌లో అయితే ఎక్కలేదు. కానీ ఇదే సాంగ్‌ని రిపీట్‌లా వింటే 'కిసిక్' సాంగ్ అయితే ఓకే అయితే అనిపించింది అని చెప్పుకోవచ్చు. 'కిసిక్' సాంగ్‌లో కొన్ని లిరిక్స్ బాగున్నాయి. ఇంకా అల్లు అర్జున్ అనే శ్రీలీల ఒక స్టెప్ బాగుంది అంతే. సాంగ్ అయితే బిలో యావరేజ్ అని చెప్పుకోవచ్చు 'కిసిక్' సాంగ్. అయినా సరే 24 అవర్స్ వ్యూస్‌లో రికార్డ్ పెట్టింది అని చెప్పుకోవచ్చు ఆ సాంగ్. అలా 'పుష్ప 2' క్రేజ్ మీద భారీ క్రేజ్ ఉంది. 'పుష్ప' సాంగ్ మీద కావచ్చు, అన్నింటి మీద అయితే క్రేజ్ విపరీతమైన క్రేజ్ ఉంది కాబట్టి 'కిసిక్' సాంగ్ అయితే చాలా మందికి ఎక్కింది, కొంతమందికి డిసప్పాయింట్ చేసింది. కానీ ఇదైతే బిలో యావరేజ్ నా దృష్టిలో. మీకు ఎలా అనిపించింది ఈ 'కిసిక్' సాంగ్ జెన్యూన్‌గా కామెంట్ చేయండి. ఇంకా సెకండ్ వచ్చేసరికి రీసెంట్‌గానే వచ్చిన 'గేమ్ చేంజర్' మూవీ నుంచి 'నాన్న హైరానా' సాంగ్ ఎలా ఉందంటే చాలా బాగుంది. విజువల్స్, స్క్రీన్ ప్లే కావచ్చు, ఇంకా విఎఫ్ఎక్స్ అదిరిపోయిందని చెప్పుకోవచ్చు. ఈ సాంగ్ వచ్చేసరికి ఆస్ట్రేలియా బయట దేశాలు అయితే షూట్ చేసిరని చెప్పుకోవచ్చు. ఈ సాంగ్ని 100 కోట్లు పైననే ఖర్చు పెట్టారంట. అంటే ఒక్క సాంగ్ కాదు, ప్రతి సాంగ్కి ఒక 10 కోట్లు 20 కోట్లు పైననే మన శంకర్ గారు అయితే ఖర్చు పెట్టాడంట. అట్లా ఇప్పటి నుంచి ఈ సినిమా నుంచి 3 సాంగ్ వచ్చింది. 3 సాంగ్ కలిపి ఒక 50 కోట్లు. అలా ఈ సినిమాలో అయితే ఒక 5 నుంచి 6 కోట్లు. ఈ సాంగ్కి 100 కోట్లు దగ్గర ఉంది అని న్యూస్ అయితే బాగా స్ప్రెడ్ అవుతుంది. 'నాయనా హైరానా' సాంగ్ అయితే నిజంగా రాచకం లెవెల్ ఉంది. రామ్ చరణ్ గారి లుక్, కియారా ఏమన్నా లుక్స్ ఆఫ్ ఈ సాంగ్ అయితే ఓవరాల్గా అయితే నాకైతే నచ్చింది. ఈ 2 సాంగ్లో నాకైతే 'గేమ్ చేంజర్' నుంచి వచ్చిన 'నాయనా హైరానా' సాంగ్ నచ్చింది. మీకు?